హలో అండి, వెల్కమ్ టు అమృతం ఫుడ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి. ఇప్పుడు ఒక ప్యాన్లో క్లీన్ చేసుకున్న గోంగూర పచ్చిమిర్చిని వాటర్ కానీ ఆయిల్ లేకుండా సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని రాక్ సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, కర్రీ లీవ్స్, వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ గ్రైండ్ చేస్తే చాలు. మరీ పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, తాలింపు లేకుండా అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుండేది టేస్ట్. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం స్మాష్ చేసిన వెల్లుల్లి వేసుకుంటే బాగా పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఆనియన్ పీసెస్, కరివేపాకు వేసి దోరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన గోంగూర దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో యమ్మీగా ఉండే గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి.